దేవ సర్వాధికారి యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుడా విమోచకుడా మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. పాపులం దౌర్భాగ్యులమైన మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ కొరకు వందనాలు. మీరు దయచేసిన రక్షణలు ఏదైనా మీ క్షణం వరకు మమ్మల్ని భద్రపరుస్తున్నారు. ఒకడు తన కనుపాపను కాపాడినట్లు మమ్మల్ని కాపాడుతున్నారు. మా యాత్రా జీవితంలో ఈ భార్యలుగా ఎబ్రేజర్గా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేలు దయచేదురన్న దేవా స్తోత్రాలు. ఈ యొక్క పరిశుద్ధ ప్రభుదినం మరలా మాకు అనుగ్రహించారు. కర్మేలు ప్రార్థనా మందిరంలో మీరు ఉంచిన శేషం బట్టి వందనాలు ప్రభా స్తుతిస్తున్నాము. తండ్రి, లోకంలో చెదిరిన సమస్త పరిశుద్ధులు మిమ్మల్ని ఆరాధిస్తుండగా వారితో ఏకీభవించి మేము కూడా మిమ్మల్ని ఆరాధించినట్లు సిద్ధపరిచినందుకు వందనాలు. స్థలాన్ని ఈ మమ్మల్ని మీ రక్త ప్రోక్షణలు తెస్తున్నాం. మా అపరాధాల దోషాలు తప్పిదాలు మరొకసారి క్షమించండి. మీ రక్తంతో కడగండి, పవిత్రపరచండి, కృప చూపించండి వేడుకుంటున్నాము. అలాగనే కూడుకున్న సమయం ఆశీర్వాదకరంగా చేయండి. రాగలిగిన వారిని బట్టి వందనాలు. మార్గ మధ్య ఉన్నవారు క్షేమంగా రావడానికి సాయం చేయండి. ఇంకా రావాల్సిన వారిని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, వేడుకుంటున్నాము. కోడిగా ఆదరించేంత వరకు శిరసత్వం వహించండి. పాడుకునే పాటలు దయచేయండి. ఏ కంఠం, ఏక తాత్పర్యం, ఏక భావం, ఏక తాళంతో పాటలు పాడి మిమ్మల్ని మహిమపరచుటకు సాయం చేయండి. తండ్రి, వాయిద్యాలు వాయించేవారికి కృపనివ్వండి. వాక్య ధ్యానం కొరకు నిలబడే దాసులను అభిషేకించి వాడుకుని మహిమపొందండి. ఆత్మతో సత్యం యథార్థంగా ఆరాధించుకోవడంలోనూ యోగ్యమైన రీతిలో బరిలో చేయముంచట్లో సహాయం చేయండి. అన్ని విషయాల్లో కృపను కోరుకుంటున్నాం. ప్రభువా, తిరుమల ఆకాశం దయచేయండి, అనుభవాలు దయచేయండి. సండే స్కూల్ పరిచర్యను దీవించి నిలబడి దాసురాన్ని అభిషేకించి లోతరంగా వాడుకోండి. బిడ్డల్లో మీ కార్యం చేయండి, వారితో మాట్లాడండి, సహాయం చేయండి. ప్రభు, హెబ్రోన్ సహవాసంలో జ్ఞాపకం చేసుకోండి. కృప చూపించమని, నడిపించుటకు కావలసిన కృపను మీ దాసుని నాకును అనుగ్రహించమని సహాయం చేయండి. మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేయండి. మీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింపజేయండి. మాకు సమాధానం స్థిరపరచండి, సహాయం చేయండి. ఎంతైనా నమ్మదగిన దేవుడు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆరాధించుకునే ముందుగా దేవుని వాక్యంలో నుండి కొంత భాగం మనం ధ్యానించుకుని ప్రభువును ఆరాధించుకుంటాం. కీర్తనలు 84వ కీర్తన. 84వ కీర్తన. నాలుగవ వచనం నుండి 7వ వచనం వరకు. కీర్తనలు 84, సామ్స్ 84 వర్సెస్ 4 to 7 కలిసి చదువుకుందాం. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయంగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడును సియోన్లో దేవుని సన్నిధిని కనుపడు. ప్రభు సహాయం కోసం ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. యేసు ప్రభు వందనాలు ఆయన స్తుతులు అర్పిస్తున్నాము. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి కీర్తించి ఘనపరచడానికి కృపనిచ్చినందుకు వందనాలు. మా జిహ్వా ఫలాల స్తుతి ఆరాధనలు మీకు సమర్పించుకునే ముందుగా తండ్రి, మీ వాక్యం ద్వారా తేటగా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాము. చదువుకున్న లేఖన భాగంలో మా గమనములో బోధించండి. నిలబడిన దాసుని కొలతలేని ఆత్మతో నింపండి. నిలబట్టకు మాట్లాడటకు శక్తి దయచేయండి, బలపరచండి. ముందన సమయం దీవెనకరంగా చేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక్కడ యాత్రను గురించి చెప్తాడు.
5వ వచనంలో 4వ వచనంలో నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యం నిన్ను స్తుతిస్తారు. దేవుని మందిరంలో నివసించేవారు ఎవరు? ఆ దినాల్లో యాజకులు. వారు ధన్యులుట, వారు నిత్యము స్తుతిస్తారు. ఇప్పుడైతే మనకు నిత్యము దేవుని మందిరంలో ఉండే ధన్యత మనకు కూడా అనుగ్రహించబడి, అంటే దేవుని మందిరానికి మనం వచ్చిపోతామనంటే ఆటంకపరిచేవారు ఎవరు లేరు. కనుక మనకు ఆ ప్రవేశం, దాని ఉద్దేశం ఏమిటంటే దేవుని సన్నిధి కొరకైన సమృద్ధి అయిన ప్రవేశం మనకు కూడా అనుగ్రహించబడింది. ఆ ధన్యత ఆ దినాల్లో, పాత నిబంధన కాలపు దినాల్లో యూదులకు మాత్రము, యూదులలో యాజకులకు మాత్రము అనుగ్రహింపబడిన ధన్యత ఈ దినాల్లో అన్యులమైన మనకందరకు ఇవ్వబడింది. కనుక ప్రభువును స్తుతిస్తాం. అలాగనే 5వ వచనం, నీ వలన బలములందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఈ యాత్ర చేసే మార్గాలు ప్రియమైనట. యాత్ర ప్రియమైనదా, మార్గం ప్రియమైనదా? ఉదాహరణకి ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, ఊటీ వెళ్ళాలంటే ఊటీ అందరికి ఇష్టమైనదేనా? చెప్పురి, ఊటీ ఇష్టమే కదా. అంటే ఊటీ మంచిదే, ఊటీకి నడుచుకుని వెళ్ళమన్నారు అనుకోండి, యాత్ర ఏమైపోయింది? కష్టం. ఊటీకి ఫ్లైట్లో వెళ్ళొచ్చు, టికెట్లు తీస్తామన్నారు అనుకోండి, అప్పుడు ఎలాగుంటుంది? సంతోషంగా ఉంటుంది. ఫ్లైట్లో 1 గంట 2 గంటలు వెళ్ళిపోతాం, సంతోషంగా ఉంటుంది. అలా కాదు, అందరూ నడుచుకుని వెళ్ళాలన్నారు అనుకోండి, అప్పుడు ఎట్లుంటుంది? ఆ యాత్ర కఠినమైనది. యాత్ర చేయు మార్గములు వారికి ప్రియములు. కనుక ఈ యాత్ర చేసే మార్గం గురించి మాట్లాడుతున్నాడు. అది ప్రియమైనదిట. ఆ మార్గం, వారు ఏ మార్గం గుండా ప్రయాణం చేస్తారు? అది ఏ మార్గం అంటాడంటే కిందని చెప్తాడు చూడండి, 6వ వచనంలో, వారు బాకా లోయలో బడి వెళ్ళొచ్చు దానిని జలమయముగా చేస్తారట. బాకా లోయలో బడి వెళ్తారు. ఇప్పుడు వారి యాత్రకి మన యాత్రకి ఏంటి సంబంధం అనుకుంటే, ఇది ఇశ్రాయేలీలు చేసే యాత్ర. అంటే ఒక జీవిత కాలపు ప్రయాణం. యాత్ర అంటే ఏదో ఒక స్థలంలో బయలుదేరి మరో స్థలంలో చేరటం కాదు, కానీ వారి జీవిత కాలపు ప్రయాణం అంటే ఒక జీవితం. మనల్ని కూడా పేతురు యాత్రికులుగా బోధిస్తాడు చూడండి, సంబోధిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల్లో, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో, యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియ అనే దేశములందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయున్నది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లుగాక. యాత్రికులు కనుక మనల్ని యాత్రికులు అంటూ ఉన్నాడు. కాబట్టి మన జీవితమే ఒక యాత్ర. మొదట ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఐగుప్తులో ప్రారంభించి ఎర్ర సముద్రం వరకు వచ్చారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత కనానుకు ప్రయాణం చేశారు. ఇదంతా వారి యాత్ర. మనం కూడా లోకమని ఐగుప్తును విడిచిపెట్టాము. యేసుక్రీస్తు ప్రభువారైన ఎర్ర సముద్రం ద్వారా మనం దాటబడ్డాము. ఇప్పుడు మనం పరమ కానానుకు ప్రయాణం చేస్తున్నాం. ఇది మన యాత్ర. ఈ యాత్రలో మనకు అనేకమైన అనుభవాలు ఉంటాయి. ఈ అనుభవాలన్నింటిలో ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. ఇక్కడ అంటాడు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. తర్వాత చివరిగా 7వ వచనంలో అంటాడు, వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడను. వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు ప్రయాణం చేస్తారు. యాత్రలో అనేకమైన అనుభవాలు ఉంటాయి, కానీ నానాటికి బలాభివృద్ధి పొందుతారట. అంటే బలము వెంబడి మరింత బలం, అధిక బలం పొందుతూ వారు దేవుని సన్నిధిని కనబడతారు. అంటే యాత్రలో ఎక్కడ బలహీనపడరు, అది అర్థం. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం, ఊటీకి నడుచుకుని వెళ్ళమంటే ఎందుకు వెళ్ళమంటున్నాం? నడవలేం, ఓపిక ఉండదు. అంతే, 10 అడుగులు 1 కిలోమీటర్ నడుస్తాం, ఓపిక అంతవరకు అయిపోయాయి, నడవలేం కాబట్టి వెళ్ళలేం. అలాగని యాత్రలో
యాత్ర చేయటానికి మనం శక్తిహీనులమైనప్పటికీ కూడా ప్రభు మనల్ని శక్తివంతులుగా చేసి యాత్రను పూర్తి చేస్తాడు. నానాటికి బలాభివృద్ధి కలుగజేస్తాడు. ఈ యాత్రలో ఎట్లా తోడుకుంటాడో ఆయన యాకోబు చెప్పాడు చూడండి ఒక మాట. ఆదికాండం 48వ అధ్యాయం. జెనసిస్ చాప్టర్ 48. ఆదికాండం 48వ అధ్యాయము 15-16 వచనాలు కలిసి చదువుకుందాం. 15 and 16 వర్సెస్. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దోత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. ఏమంటున్నాడు? నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించనో, సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత. అంటే యాత్ర అంతట్లో సమస్తమైన కీడుల్లో నుండి, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సమస్తమైన కీడుల్లో నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? తప్పిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ యాత్ర అంతటిలో అతను తోడుగా ఉన్నాడు. ఎవరు? దేవుడు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండి ఆయనను నడిపిస్తూ ఉన్నాడు, పోషిస్తున్నట్ట, సంరక్షిస్తున్నట్ట, భద్రపరుస్తున్నట్ట. ఇవే అనుభవాలు మన జీవితంలో కూడా. మన యాత్రలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. తరువాత మనల్ని పోషిస్తున్నాడు. మత్తయి సువార్త 28:20లో చెప్తాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. సదాకాలం అన్నమాట మన యాత్ర అంతటిని జ్ఞాపకం చేస్తుంది. మనం మేలుకున్నప్పుడు, పడుకున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, అన్ని పరిస్థితుల్లో, మన సుఖంలో, మన దుఃఖంలో, మన సంతోషంలో, మన వేదనల్లో, మన బాధల్లో, కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో, ఆవేదనల్లో, ఆనందంలో, అన్నింటిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన అవసరాలన్నీ తీరుస్తూ మనల్ని నడిపిస్తున్నాడు. ప్రభు దగ్గరకు వచ్చాము. ప్రభు కృప వలన, నా తండ్రి చేత కృప అనుగ్రహింపబడితేనే కానీ ఎవరునూ నా యొద్దకు రారు అన్నాడు దేవుడు. తన కృప చేత మనల్ని తన సన్నిధికి నడిపించాడు. నడిపించిన తరువాత మన కన్నులు తెరిచాడు, మన పాపములు ఒప్పుకొనేలా చేశాడు, క్షమించాడు, తన రక్తంతో కడిగి పవిత్రపరిచాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. అక్కడ మన యాత్ర ప్రారంభమైంది. ఈ క్రైస్తవ జీవిత యాత్ర. ఈ ప్రారంభమైన యాత్రలో ఇంతవరకు దేవుడు మనకు అన్ని పరిస్థితుల్లో తోడుగా ఉన్నాడు. ఏ పరిస్థితుల గుండా మనం నడుస్తున్నాం? ఇక్కడ 84వ కీర్తనలో చెప్తున్నాడు చూడండి, 6వ వచనంలో, వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయంగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. బాకా లోయ, అది ఒక లోయ. అంటే వీరు ప్రయాణం చేసేటప్పుడు లోయల్లో బడి కూడా ప్రయాణం చేస్తారుట. లోయ ఉంది అంటే కొండ కూడా ఉంది, కొండ లేకుండా లోయ ఉండదు. అంటే ఎత్తు పల్లాలు ఉన్నాయి. పల్లం అంటే కొంచెం పల్లం కాదు, లోయ అంటే కిందకి దిగాలి, మళ్ళా పైకి ఎక్కాల. కాబట్టి సమతల భూమి కాదు వీరు చేసే ప్రయాణం. మనం చేసే ప్రయాణం కూడా సమతల భూమి కాదు. పరిస్థితులన్నీ ఎప్పుడూ ఒక్కలాగా ఉండవు. అక్కడ చూడండి, ఆదికాండం 8వ అధ్యాయంలో ప్రభు ఒక మాట చెప్తారు. ఆదికాండం 8వ అధ్యాయం 22వ వచనం కలిసి చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 8 verse 22. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రింబగళ్ళును ఉండక మానవని తన హృదయంలో అనుకాను. కోతకాలం ఉంటుందట, వేదకాలం ఉంటుందట, శీతం ఉంటుందట, ఉష్ణం ఉంటుందట, వేసవి ఉంటుందట, శీతాకాలం ఉంటుంది. అంటే చలి ఉంటుంది, వేడి ఉంటుంది, శీతాకాలం ఉంటుంది, ఎండాకాలం ఉంటుంది, వెదకాలం ఉంటుంది, కోతకాలం ఉంటుంది. కాబట్టి ఈ అన్ని అనుభవాలు అంటే మిశ్రితమైన అనుభవాలు, ఒకదాని తర్వాత ఒకటి. ఎప్పుడూ ఒకే అనుభవం గుండా నడిచే జీవితం కాదు. మానవుల జీవితమే కాదు, అక్కడ విశ్వాసుల గురించి చెప్పలేదు. భూమి ఉన్నంత వరకు అంటే భూమి మీద ఉన్న మానవులందరికీ, ఆడ దేవుని ఎరిగిన వారికి, దేవుని ఎరగిన వారికి, ఇశ్రాయేలు ప్రజలకు, అన్యులకు, క్రైస్తవులకు, 3 గుంపులు భూమి మీద ఇప్పుడు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు, తర్వాత అన్యులు, తర్వాత క్రైస్తవులు. ఈ 3 గుంపులు ఉన్నారు. క్రైస్తవుల్లో మళ్ళీ 2 గుంపులు, మత క్రైస్తవులు, బార్న్ అగైన్ క్రిస్టియన్స్, రక్షణ పొందినటువంటి క్రైస్తవులు.
ఇది పరిస్థితి. వీరందరూ కాకుండా నాస్తికులు ఉన్నారు, వారు కూడా అన్యుల్లోకి వస్తారు. అందరికీ అనుభవాలు ఉంటాయి. ఏ అనుభవాలు అంటే, ఒకసారి సంతోషం, ఒకసారి ఎందుకు మనం పాడుకుంటే ఒకసారి నవ్వు, ఒకసారి ఏడుపు అని. మరీ ఏడవం, కానీ ఒకవేళ ఏడిస్తే ఏడవచ్చు. కాబట్టి సంతోషం ఉంది, దుఃఖం ఉంది, అన్ని అనుభవాల గుండా మనం ప్రయాణం చేస్తుంటాం. అదే ఎత్తుపల్లాలు, అవే కొండలు, లోయలు. ఇక్కడ ఇంకొక లోయ గురించి చెప్పాడు, బాకా లోయ అన్నాడు. బాకా అనేటటువంటిది హెబ్రూ పదం. ఈ బాకా అనే దానికి బల్సం అనే అర్థం. బల్సం ట్రీ. బాకా అనేది ఒక చెట్టు. బాకా అనేది ఒక చెట్టు, బల్సం ట్రీ అంటారు. తెలుగులో దానికి పదం లేదు, కానీ సాంబ్రాణి చెట్టు లాంటిది. దీనికి ఒక లక్షణం ఉందిట. అది ఏం చేస్తుందంటే, దాని శాఖల్లో ఎప్పుడు కన్నీరు గారుస్తుంటాయి. అంటే కన్నీరు గారినట్టుగా దానిలో నుంచి రసం గారుతూ ఉంటుంది. దానంతట అదే కారుతూ ఉంటుంది, దాన్ని కొట్టక్కర్లేదు. కొన్ని చెట్లు కొడితే దానిలోంచి నీరు గారుతుందో, లేకపోతే రసం గారుతుంది. దీంట్లో నుంచి రసం కారుతూనే ఉంటుంది. అందుకే దానికి బాకా అని పేరు పెట్టారు. కన్నీరు కారుస్తున్న చెట్టు, అందుకే బాకా లోయ అంటే కన్నీటి లోయ అని అంటారు. బాకా లోయలో పడి వెళుతూ అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? కన్నీటి గుండా కన్నీటి లోయ గుండా వెళ్తారట. అంటే మహాశ్రమ, దుఃఖం, వేదన, నింద, అవమానాలు, వీటిల్లో నుంచి ప్రయాణం చేస్తారు. లోయ ఎప్పుడు చీకటిగానే ఉంటుంది, వెలుగు ఉండదు. కాబట్టి ఈ చీకటిలో ప్రయాణం చేస్తారు. దావీదు అంటాడు 23వ కీర్తనలో, గాఢాంధకార లోయలో నేను నడిచినను. ఏమన్నాడు చూడండి, 23వ కీర్తన. నేను సంచరించినను గాఢాంధకార లోయలో నేను సంచరించినను అంటాడు. సంచరించాల్సి వస్తుందిట. సంచరించడం అంటే తిరగాలి మళ్ళీ అక్కడ. అంటే ఏదో ఇటు పోయి అటు వచ్చేయడానికి కుదరదు. దానిలో ప్రయాణం చెయ్యాలి. అక్కడ కొంత అనుభవం ఉన్నది, కొంత నిలిచి ఉండే అనుభవం ఉంటుంది. సంచారం అంటే నిలిచి ఉండి మెల్లమెల్లగా దాటుకుంటూ పోవాలి. ఈ అనుభవాలు ఉన్నాయి. ఈ అనుభవాలన్నింటిలో కూడా ఏం చేస్తున్నారంటే, వారు నానాటికి బలాభివృద్ధి పొందుతున్నారు. వారు అక్కడ కృంగిపోలేదు. ఆ బాకాలో అనుభవంలో, చేదైన అనుభవంలో, చీకటి కలిగిన అనుభవంలో, ఒంటరితనపు అనుభవంలో, ఏడుపు, దుఃఖం ఉండేటటువంటి అనుభవాల్లో విశ్వాసులు ఏమవట్లేదు, దేవుని ప్రజలు కృంగిపోవట్లేదు. యాత్ర అక్కడ ఆపేయడం లేదు. అక్కడ వారు సమసిపోలేదు, అక్కడ వారు సమాధి చేయబడలేదు. వారు నానాటికి బలాభివృద్ధి పొందుతూ ముందుకెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అంటే, వారితో కూడా ఎవరున్నారు? వారి దేవుడు ఉన్నాడు. ఈ అనుభవాల్లో మనతో కూడా మన దేవుడు ఉన్నాడు. ఇంకా అంటాడు చూడండి 56వ కీర్తనలో, 56వ కీర్తన 8వ వచనం కలిసి చదువుకుందాం. 56వ కీర్తన 8వ వచనం. Psalm 56 verse 8. నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. అదే దావీదు అంటాడు, నా సంచారములు లెక్కిస్తున్నావు. లెక్కించడం అంటే ఎన్ని అడుగులు వేస్తున్నాడో చూస్తున్నాడు. ఎన్ని అడుగులు వేస్తున్నాడో చూసి లెక్కబెడుతున్నట్ట. ఇన్ని అడుగులు వేశాడు, 10 అడుగులు వేశాడు, 100 అడుగులు వేశాడు, 1000 అడుగులు వేశాడు. అంటే ప్రతి అడుగు చూడాలి, లెక్క పెట్టాలి. ప్రతి అడుగు చూడాలి, లెక్క పెట్టాలంటే ప్రతి అడుగు చూడాలి. అంటే దేవుడు మనం వేసే ప్రతి అడుగును చూస్తున్నాడు. ఎక్కడ వేయనివ్వండి. ఇప్పుడు మనకు ఎంత ఆదరణ ఉన్నదో అర్థం చేసుకోవాలి. మనం వేసే ప్రతి అడుగును దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. అని లెక్క పెడుతున్నాడు అంటే చూస్తున్నాడు. మనం కార్చే ప్రతి కన్నీటి బొట్టును ఏమో చేస్తున్నాడు? దాన్ని దాచుకుంటున్నట్ట ఆయన ఎదురుగా, పుస్తకంలో రాసుకుంటున్నట్ట. ఫలానా దారిలో ఫలానా ఇన్ని అడుగులు నడిచాడు అంటే, ఈ దుఃఖం గుండా, ఈ బాధ గుండా, ఈ సంతోషం గుండా, ఈ ఆనందం గుండా, ఈ వేదన గుండా, ఈ ఒంటరితనం గుండా, ఈ చీకటి గుండా ఇన్ని అడుగులు ప్రయాణం చేశాడు నా బిడ్డ, ప్రయాణం చేసింది నా బిడ్డ అని తన పుస్తకంలో రాసుకుంటూ ఉన్నట్ట. ఈ గ్రంథములన్నీ పరలోకంలో అక్కడ నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. అంటే దీని అర్థం ఏమిటి? పరలోకం మన పక్షంగా పనిచేస్తోంది. ఇది అర్థం చేసుకోవాలి. మనం ఏదో అనుకుంటాం, ఇక్కడ మారుమనసు పొందాం, పరలోకానికి వెళ్తాం, మనకు మారుమనసు వచ్చింది, మళ్ళీ పరలోకానికి వెళ్తాం. ఈ మధ్య పరలోకానికి మనకు ఏం సంబంధం లేదు అనిపించవచ్చు. ఎప్పుడైతే మారు మనసు పొందుతున్నామో పరలోకానికి మనకు సంబంధం ఏర్పడింది. అక్కడ చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం చదవండి ఎవరన్నా.
ఉమ్. మారు మనస్సు పొందొక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. 10వ వచనంలో ఏమన్నాడు? మారు మనస్సు పొందు పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగుతుంది. అంటే మనం ఎప్పుడు మారు మనస్సు పొందామో, ప్రభువును అంగీకరించామో, పాపములు ఒప్పుకున్నామో, వెంటనే పరలోకం మన వైపు చూస్తోంది. దేవుడు, దూతలు, సమూహం, ఆ సభ అందరూ మనల్ని చూస్తున్నారు. దేవుడు సంతోషిస్తున్నాడు, దూతలు సంతోషిస్తున్నారు, ఇంకా పరలోకంలో ఉన్న అధికారులు, శక్తులు, పెద్దలు అందరూ సంతోషిస్తున్నారు. అక్కడ ప్రారంభమైంది పరలోకం మనల్ని చూడటం. అక్కడి నుంచి మన యాత్రా జీవితం అంతట్లో కూడా పరలోకం మనల్ని గమనిస్తూ ఉన్నారు. నా సంచారములు నీవు నీ కవిలలో, నీ పుస్తకంలో రాసుకున్నావు అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన రాస్తాడా? రాసేవాడు ఉంటాడు. వారు చూస్తున్నారు, రాస్తున్నారు. అంతేకాదు, చూడండి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 16, 17 వచనాలు, 18 వచనాలు కలిసి చదువుకుందాం. 16, 17, 18. రివిలేషన్ చాప్టర్ 11 వర్సెస్ 16 to 18. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులుగా 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూతకాలంలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీ కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాం. జనములు కోపగించినందున నీ కోపం వచ్చాను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలకును, పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేం భూమిని నశింపజేయవారు నశింపజేయుటకు సమయం వచ్చి ఉన్నదని చెప్పారు. పరలోకంలో 7వ బోర ఊదబడినప్పుడు అక్కడ జరుగుతున్న సంఘటన, పెద్దలు సాష్టాంగపడ్డారట. వారు మొదట ప్రభువును స్తుతించారు. తర్వాత ఒక విషయం జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఏమిటది? నీ దాసులకు ప్రవక్తలకును, పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలం ఇచ్చుటకు. అంటే ఆయన దాసులు, ఆయన ప్రవక్తలు, ఆయన పరిశుద్ధులు, తర్వాత ఆయన నామమును భయపడిన వారికి తగిన ఫలం ఇవ్వాలి. ఏమిటి తగిన ఫలం? భూమి మీద వారు అనుభవించిన దానికి అంతటికీ కావలసిన ఫలము ఇవ్వాలి. వారికి ఎట్లా తెలుసు? అంటే వారు గమనిస్తూ ఉన్నారు. మన ఒక జీవితకాలం అంతా పరలోకం పైనుంచి మనల్ని గమనిస్తాం. మన కష్టం, దుఃఖం, బాధ, శ్రమ, నింద, వేదన, మనం నిద్రపోతున్నాం. పరలోకంలో నిద్రపోయేది లేదు. వారు గమనిస్తూనే ఉన్నారు, రాసుకుంటూ ఉన్నారు. దాని ఫలితం ఒక దినం మనకి ఇస్తారంటే మన యాత్ర అంతట్లో మనము ఒంటరిగా ప్రయాణం చేయట్లేదు, దేవుడు మనకు తోడుగా ఉండి ప్రయాణం చేస్తున్నాము. అంతేకాదు, పరలోకంలో ఉన్నటువంటి వారు మన ప్రయాణాన్ని చూస్తూ ఉన్నారు 24 గంటలు. కనుక మనకు అవసరమైనటువంటి సహాయం పరలోకంలో నుండి దానంతట అదే మనకు దొరుకుతూ ఉన్నది, మనకు తెలియకుండానే. అదృశ్యమైనటువంటి ఆ సహాయం, అదృశ్యమైనటువంటి ఆదరణ మనం ఈ యాత్రలో అనుభవిస్తూ ఉన్నాము. అంతేకాదు, ఇక్కడ చూడండి 12వ అధ్యాయంలో చెప్తాడు. 12వ అధ్యాయము 10వ వచనం కలిసి చదువుకుందాం. 12:10. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలా చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపవాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. చాలు. కాబట్టి ఇంకొక సంఘటన జరుగుతుంది. రాత్రింబగళ్ళు పరలోకంలో మనల్ని గురించినటువంటి అక్కడ చర్చ జరుగుతుంది. రాత్రింబగళ్ళు మనల్ని గురించినటువంటి చర్చ ఏమిటంటే, అపవాది పోతాట మన మీద నేరారోపణ చేస్తుంటాడు. ఎక్కడ? పరలోకంలో నేరారోపణ చేస్తాడు. మనం చేసినవి చెప్తాడు, చెయ్యనివి చెప్తాడు. సాతాను దగ్గర ఒక తెలివి ఉంది, వాడు అబద్ధాలు చెప్తాడు. ఇది ఒకటి. అంటే మనం చేయకపోయినా చెప్తాడు. కొన్నిసార్లు మన మీద అబద్ధ ప్రచారాలు జరుగుతాయి. మనం ఆ తప్పు చెయ్యము, చేసేమని మన మీద ప్రచారం జరుగుతుంది. మనం ఏం చేయలేము, హెల్ప్లెస్, మనం నిస్సహాయులం అవుతాం. మన మీద ప్రచారం చేసేవాడు బలవంతుడిగా ఉంటాడు. వాడు సాతాను కూడా బలహీనతల చేత ఎవరి చేత ఏమి చేయించడు. అట్లాగా అంటే వాడు బలహీనుడైతే మనం బలవంతులమైతే వాడు భయపడతాడు. కాబట్టి మనకంటే బలవంతుల చేత మన మీద అబద్ధ ప్రచారం చేయిస్తాడు. మనం ఏం చేయలేము. ఏం చేస్తాం? దాన్ని తీసుకుపోయి మళ్ళీ ఏం చేస్తాడు? పరలోకంలో అక్కడ చెప్తాట దేవుని దగ్గర,
అదిగొట్టయ్యా నీ బిడ్డ, నీ కుమారుడు, నీ కుమార్తె తప్పు చేశారంటాడు. ఇది ఒక రకం. రెండవది, మనము మన స్వయంకృత అపరాధాలు తప్పిపోతాం. కొన్నిసార్లు మనం తప్పిపోతాం, చేయకూడని పనులు చేస్తాం, తప్పులు చేస్తాం, అబద్ధాలు ఆడవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. ఇవి కూడా మళ్ళీ తీసుకుపోయి అక్కడ ఏం చేస్తాడు, నేరారోపణ చేస్తాడు. ఇది నిరంతరం జరుగుతోంది. అయితే మనకొక ఆదరణ ఉంది. ఏమిటంటే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు కలిసి చదువుకుందాం. నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిచున్నా. ఎవడైనా పాపం చేసినట్ల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. కాబట్టి అక్కడ మనకు ఉత్తరవాది ఉన్నాడు, అడ్వకేట్, మన పక్షంగా వాదించేటటువంటి వాడు, బతిమాలేటటువంటి వాడు, విజ్ఞాపన చేసేవాడు అక్కడ మనకున్నాడు. ఎవరాయన? మన కోసం కలువరి శిలువలో మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. రోమీయులు రాసిన పత్రిక 8:34 కలిసి చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 8:34. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసు. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయువాడును ఆయన అక్కడ కూర్చుని మన కోసం విజ్ఞాపనం చేస్తున్నాడు. ఏమన్నాడు? ఇదిగో ఇతడి కోసం నేను సిలువలో రక్తం కార్చాను, ఇతడి పాపమును మరల క్షమించు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. దీని ఉద్దేశం విశ్వాసి మరల పాపం చేయాలని కాదు. మరణకరమైన పాపం ఉంది, దాని గురించి బైబిల్ సపోర్ట్ చేయట్లేదు. బలహీనతలను క్షమించటానికి దేవుడు మనకు అక్కడ మన పక్షం విజ్ఞాపన చేస్తాడు. ఇక్కడ అంశం ఏమిటంటే పరలోకం నిత్యము మనలను జ్ఞాపకం చేసుకుంటోంది. ఇది విషయం మనం చాలాసార్లు అనుకుంటాం, మనకు ఎవరు లేరు, ఒంటరి వారం, చూసేవాడు లేడు, వినేవాడు లేడు, మాట్లాడేవాడు లేడు, సహాయం చేసేవాడు లేడు. కానీ ఈ యాత్రలో మనకు ఎంత పెద్ద సపోర్ట్, ఎంత పెద్ద సహాయం మనకు దొరుకుతుందో చూడండి. పరలోకపు సహాయం దొరుకుతుంది. పరలోకములో ఉన్న కోట్లాది దూతలు, శక్తులు, అధికారులు, ప్రధానులు అందరూ కూడా మనల్ని పట్టించుకుంటున్నారు. మన విషయమైన గ్రహింపు వారికి ఉన్నది. మన సంచారాలు రాసుకుంటున్నారు, మనకు కలిగిన వేదన రాసుకుంటున్నారు, మన కన్నీటిని అంతటిని చూస్తున్నారు. తగిన ప్రతిఫలం ఒక దినం ఇస్తాం. మనం పడిపోయినప్పుడు కూడా వారు సంతోషించట్లేదు. మన మీద ఒకడు నేరారోపణ చేసినప్పుడు వారు సంతోషించట్లేదు. రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరారోపణ చేసిన సాతాను ఏమయ్యాడు? ఇప్పుడు కింద పడ్డాడు. అప్పుడు సంతోషించారు. మన మీద నేరారోపణ చేస్తున్న సాతాను పరలోకం నుండి భూమి మీద పడద్రోయబడ్డాడు. ఇక మళ్ళీ వాడు పరలోకానికి పోడు, ఇక నేరారోపణ చేయుడు. అప్పుడు సంతోషిస్తున్నారు. అయితే అప్పటికి మనం ప్రభు సన్నిధికి వెళ్ళిపోతాం, సంఘం ఎత్తబడుతుంది. కానీ మనం పడిపోవటాన్ని కూడా వారు సంతోషించట్లేదు. పడిపోయినా తిరిగి లేపటానికి ప్రభు తోడుగా ఉన్నాడు. కీర్తన 37లో చూడండి, కీర్తన 37వ కీర్తన 23-24 వచనాలు కలిసి చదువుకుందాం. Psalm 37 verses 23-24. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడు, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించు. యెహోవా అతను చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. యెహోవా అతని చెయ్యి పట్టుకున్నాడు. దేవుడు మన చెయ్యి పట్టుకున్నాడు. మనం పడినను లేవలేక ఉండము. కాబట్టి తప్పనిసరిగా మనం లేస్తాం. రోమీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయం. ఇక్కడ చూడండి 4వ వచనం కలిసి చదువుకుందాం. రోమా 14:4, రోమన్స్ 14:4. పరుడు సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడు? అతడు నిలిచి ఉండటైనను పడి ఉండటైన అతని సొంత యజమాని పని. అతడు నిలుచును, ప్రభువు అతను నిలబెట్టుటకు శక్తి గలవాడు. పేతురు సముద్రం మీద నీళ్ల మీద నడుస్తూ మధ్యలో మునిగిపోయాడు. మునిగిపోయిన తరువాత కేకలేసి చెయ్యెత్తాడు, ప్రభువా ప్రభువా రక్షించు.
ప్రభు వచ్చి వారిని చేయి పట్టుకొని రక్షించాడు, లేపి మళ్ళీ అదే నీళ్ల మీద నడిపించాడు. ఎందుకంటే సగం దూరం నడిచిపోయాడు కదా. మళ్ళీ ఓడ దగ్గరకు వచ్చారు ఇద్దరు. ఎట్లా వస్తారు ఓడ దగ్గరకు? మళ్ళీ అదే నీళ్ల మీద నడిపించుకుంటూ వచ్చాడు. ఇది ఎంత ఆశ్చర్యమైన విషయం అంటే, మనం కోల్పోయిన విశ్వాసం తిరిగి మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. ఎక్కడో నష్టపోయి ఉండొచ్చు మన విశ్వాసాన్ని, అదే విశ్వాసాన్ని దేవుడు మరలా తిరిగి మనకు అనుగ్రహిస్తాడు. అదే విశ్వాసంతో మనం జీవించేటట్లు చేస్తాడు. ఎక్కడ మనల్ని ఓడిపోనివ్వడు, ఎక్కడ మనలను సిగ్గుపడనివ్వడు. అతడు పడినను అందుకు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ప్రభువు అతడు నిలిచి ఉండుట ఎన్నో, పడి ఉండుట ఎన్నో అతని సొంత యజమాని పని అయ్యి అతడు నిలుచును. ప్రభువు అతను నిలువబెట్టుటకు శక్తి గలవాడు, నిలవబెట్టడానికి శక్తి గలవాడు, తిరిగి నడిపించడానికి శక్తి గలవాడు. అందుకని మీకా అంటాడు, నా శత్రువా నా మీద అతిశయించవద్దు, నేను పడినను మరలా తిరిగి లేస్తాను. ఈ పడటం తిరిగి లేవటం అంటే ఇది పరిశుద్ధత పాడు చేసుకోవటం కాదు, కానీ విశ్వాసాన్ని పోగొట్టుకోవటం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతాను, నేను అంధకారమందు కూర్చొనను, యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు. బాకాలోయలో పడి వాడు ప్రయాణం చేసినప్పుడు, అంధకారమందు కూర్చున్నప్పుడు యెహోవాయే వెలుగు. బాకాలోయలో ప్రయాణం చేసినప్పుడు దేవుడే మనకు వెలుగు. ప్రభు చెప్పాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. ఆ వెలుగును ఎల్లప్పుడూ పొందుతూ మనం వెలుగులో ప్రయాణం చేస్తాం. కనుక మన ఈ యాత్రలో ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఈ యాత్రలో అనేకమైనటువంటి అనుభవాలు మన జీవితాల్లో ఉన్నాయి. సంతోషకరమైనవి ఉన్నాయి, దుఃఖకరమైనవి ఉన్నాయి. అయినప్పటికీ వీటన్నిటిలో ప్రభు మనకు తోడుగా ఉన్నాడు, మనల్ని విడిచిపెట్టట్లేదు. మనను నానాటికి మనం బలం పొందేటట్లుగానే చేస్తాడు. బలహీనులం కాము. యాత్ర ఆగిపోదు, యాత్ర కొనసాగుతుంది, ముగుస్తుంది. యాత్ర కొనసాగుతుంది. ఈ విశ్వాస యాత్ర ఆగిపోదు, కొనసాగుతుంది, ముగిస్తుంది. దాన్ని కొనసాగింపజేసేవాడు కూడా దేవుడే. అందుకని హెబ్రీ 12:2లో చెప్తాడు, విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు. దాన్ని కొనసాగించేవాడు ఆయన, ప్రారంభింపజేసినవాడు ఆయన, కొనసాగింపజేసేవాడు ఆయన. హీఈస్ ది ఫినిషర్, ముగించేటటువంటి వాడు కూడా ఆయన. ఇది ఆగిపోదు. అయితే అందుకనే ఈ అనుభవాలు ఎట్లా ఉన్నాయట, వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును. ఇప్పుడు ఇంకో రెండవ అనుభవం, వీరు కన్నీరు గారుస్తున్నారు కానీ అది వేరే వారికి ఆశీర్వాదంగా మారుతుంది. వారు బాకాలోయలో పడి వెళ్తున్నారు, చీకటిలో వెళ్తున్నారు, చేదైన అనుభవంలో వెళ్తున్నారు, కన్నీరు గుండా వెళ్తున్నారు. కానీ వారి నడక, వారి ప్రయాణము, వారి ఉనికి, వారి సహవాసము, వారి పరిచర్య, వారి ప్రేమ ఇతరులకు ఏం చేస్తోంది? ఆశీర్వాదంగా చేస్తోంది. ఎంత గొప్ప ధన్యకరమైన జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు చూడండి. మనం కన్నీరు గారుస్తుండొచ్చు కానీ మన జీవితాలు ఇతరులకు ఆశీర్వాదాన్ని తెచ్చేవిగా ప్రభు చేశాడు. తర్వాత ఏమంటాడు అక్కడ? దానికంటే ముందు చూడండి, యెషయా 40:30-31. యెషయా 40వ అధ్యాయం 30-31. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. కాబట్టి సొమ్మసిల్లొచ్చు, తొట్రిల్లవచ్చు. విశ్వాసపు అనుభవాన్ని బట్టి బాలురు, యవనులంటే ఫిజికల్గా కాదు, భౌతికమైన బాల్యము యవ్వనం కాదు, ఆత్మీయమైన బాల్యం యవ్వనం. సొమ్మసిల్లే పరిస్థితి ఉంది, అంటే విశ్వాసపు అంతస్తును బట్టి సొమ్మసిల్లే పరిస్థితి. అంటే నా వల్ల కాదు, ఇంకా నేను ప్రార్థన చేయలేను, విశ్వాసంతో ఉండలేను, ఏమీ చేయలేను. ఇది సొమ్మసిల్లటం, తొట్రిల్లటం, పడటం లేవటం, అటుపోవటం ఇటుపోవటం. అయితే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందరు. ఈ యాత్రలో ఎన్నిసార్లు పడినా లేచిన, ప్రభు కోసం చూసినప్పుడు ప్రభు వైపు నూతన బలంతో ముందుకు సాగే శక్తిని ప్రభు అనుగ్రహిస్తున్నాడు. దాని వలన ఏం జరుగుతుందట? 84వ కీర్తనలో చూడండి, 84వ కీర్తన 7వ వచనం. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయుదురు, వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. బలాభివృద్ధి పొందుచు నానాటికి ప్రయాణం చేస్తాము, ఇది ఆగిపోదు.
ఇంతవరకు ఆగలేదు, ఇక ముందుకు ఆగదు. ఇంతవరకు ఎందుకు ఆగలేదంటే ప్రభు మనల్ని బలపరుస్తూ వచ్చాడు. ఆయన మన సంచారాలు లెక్కిస్తున్నాడు, మన కన్నీళ్లు దాచుకుంటున్నాడు, మనల్ని పరలోకం దృష్టిస్తూ ఉన్నది. ఆశ్చర్యకరమైన సహాయం మనకు పరలోకం నుండి, దేవుని దగ్గర నుండి లభిస్తూ ఉన్నది. మనం పడినప్పుడు లేపుతూ ఉన్నాడు, మన గాయాలను కడుతూ ఉన్నాడు, మనల్ని ఆదరించి ధైర్యపరుస్తున్నాడు, తన వాక్యం ద్వారా ధైర్యపరుస్తున్నాడు, తన ఆత్మ ద్వారా ధైర్యపరుస్తున్నాడు, ముందుకు నడిపిస్తున్నాడు. చీకటి గల చోట్లలో మన జీవితాలు ప్రయాణం చేసిన ఆయనే మనకు వెలుగ్గా ఉండి మనల్ని ధైర్యపరిచి ముందుకు నడిపిస్తున్నాడు. మన ప్రయాణం ఇంతవరకు ఆగిపోలేదు. దేవునికి స్తోత్రం. అందుకు ప్రభువును మనల్ని స్తుతిస్తాం. లేకపోతే ఈ సహాయం అంతా, ఈ పరలోకపు సహాయం, ప్రభు సహాయం మన జీవితాల్లో లేకపోతే, ఈ ఆదరణ, ఈ ధైర్యము లేకపోతే, ఈ కార్యం లేకపోతే, అనుదినము ప్రభు మన పక్షంగా చేస్తున్న ఈ నూతనమైన కార్యం లేకపోతే మన జీవితాలు ఎక్కడో ఆగిపోయి ఉండేవి. ఈ విశ్వాసం, ఆ యాత్ర ఆగిపోయి ఉండేది. ఇంతవరకు ఆగలేదు, ఇక ముందుకు కూడా ఆగదు. ఏమంటున్నాడు అక్కడ? వారిలో ప్రతివాడు సియోన్లో దేవుని సన్నిధిని కనిపిస్తారు. సియోన్ అంటే ఆ దినాల్లో దేవుని మందిరం, ఈ దినాల్లో సియోను. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:22. హీబ్రూస్ చాప్టర్ 12 వర్స్ 22. ఇప్పుడైతే సియోనను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు, హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తములు మీరు వచ్చి ఉన్నారు. ఇప్పుడైతే సియోనను కొండ, అదేమిటది? జీవము గల దేవుని పట్టణం, పరలోకపు యెరూషలేం. అక్కడికి మనం ప్రయాణం చేస్తున్నాము. అది చేరేంత వరకు ఈ ప్రయాణము ఆగదు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడతాడు. ఇక్కడైతే దేవుని సన్నిధిని మందిరములు ఆరాధించడానికి వస్తున్నాం. ఈ ప్రయాణం ఎక్కడ ఆగుతుందంటే పరలోకాన్ని చేరి ప్రభువును చూసేంత వరకు. అక్కడున్న జ్యేష్ఠుల సంఘం, ఇక ఎన్ని రాశాడో చూడండి. అక్కడ వారందరినీ, ఆ పరలోకాన్ని మన కోసం నిత్యము కనిపెడుతూ ప్రయాసపడుతూ, మనం ఎప్పుడు అక్కడికి ప్రవేశిస్తామా అని ఎదురు చూస్తున్న వారందరినీ కలుసుకుంటాం. అంతవరకు ఈ ప్రయాణం ఇక్కడ ఆగదు. నానాటికి బలాభివృద్ధి చెందుతూనే ఉంటాం. విశ్వాసం పెరుగుతుందే కానీ ఎప్పటికీ తగ్గిపోదు. అలాగన ప్రభు మనలో నడిపిస్తున్నాడు. ఇంతవరకు కూడా ఇంత కనిపెట్టుకొని మన పక్షంగా పనిచేస్తూ, మనల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ, కొనసాగింపజేస్తున్న దేవునికి, తన యొక్క ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరుస్తున్న దేవునికి, మనం పడిపోతున్నప్పుడల్లా మనల్ని క్షమిస్తున్న దేవునికి, మరల తిరిగి తిరిగి బలపరుస్తున్న దేవునికి. మనం ఆగిపోతే మనకు సిగ్గు, అవమానం కలుగుతుంది. నరుల వలన కలిగే సిగ్గు అది వేరే విషయం. కానీ మన విశ్వాస జీవితం ఆగిపోతే మనకు కలిగే సిగ్గు వేరు. ఆ సిగ్గు మనకు ఎన్నటికీ కలగకుండా చేస్తున్న దేవునికి మనం ఏమీ చేసి రుణం తీర్చుకుంటాం. కనుక మన స్తుతి ఆరాధనలు ప్రభు కొద్ది సమయం అర్పించుకుంటాం. ప్రభువా, నా యాత్రలో ఈ బాకాలోయలో పడి వెళ్ళినా, ఏ అనుభవంలో వెళ్ళినా, చేదైన, దుఃఖకరమైన, చీకటైన అనుభవాల్లో వెళ్ళినా, ఒంటరిగా వెళ్ళినా, నువ్వు నాకు తోడుగా ఉన్నావు ప్రభువా. నన్ను వదిలేయలేదు. నా సంచారాలు లెక్కిస్తున్నావు, నా కన్నీటిని రాసుకుంటున్నావు, వాటిని లెక్కిస్తున్నావు. నీ పరలోకం నా కొరకు ప్రత్యేకంగా, నా కొరకు పట్టింపు కలిగి ఉన్నది. నీవు పట్టింపు కలిగి ఉన్నావు, చేయి పట్టుకున్నావు, నన్ను విడిచిపెట్టలేదు, పడినప్పుడల్లా లేపుతున్నావు ప్రభువా, నన్ను వదిలేయలేదు. ఒక దినాన్ని నీ సముఖంలో నేను కనబడతానన్న ధైర్యంతో నన్ను ముందుకు కొనసాగింపజేస్తున్నావు ప్రభువా. నేను నీకేమి ఇచ్చిన రుణం తీర్చుకుంటాను. మన స్తుతి ఆరాధనలో ప్రభువుకు అర్పించుకుందాం. ప్రియ ప్రభు మనకు సహాయం